భారతదేశంలో సనాతన ధర్మంలో తపస్సు అనేటటువంటి మాటకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత. భాగవతం ప్రారంభమే తప అంటే తపస్సు చెయ్యి అన్న మాటతో ప్రారంభం. తపస్సు వలన సాధించలేనటువంటిది లోకంలో ఏదీ ఉండదు. సనాతన ధర్మంలో అత్యంత కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి సారవంతమైనటువంటి విషయం అదే. అటువంటి తపస్సు ఎంత అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని కూడా సాధిస్తుంది అని చెప్పడానికి మార్కండేయుని యొక్క వృత్తాంతం ఒక ప్రబల నిదర్శనం. మార్కండేయుని యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆయన వంశంలో ఉన్నటువంటి పితృపితామహులందరూ కూడా తపస్సు యందు అనితర సాధ్యమైనటువంటి నిష్ట కలిగినటువంటి వారు. ఎందుకని అంటే వత్సుడు అని ఒకప్పుడు ఒక మహర్షి ఉండేవారు కృతయుగంలో. ఆయన చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే దృష్టి విశేషంగా కేంద్రీకరించినటువంటి కారణం చేత దేని గురించి తపస్సు చేస్తున్నాడో ఆ వస్తువుతో తాదాత్మ్యత చెంది ఇక బాహ్యమైనటువంటి స్మృతిని కోల్పోవడం, బయట ఏం జరుగుతోంది అనేటటువంటి దానితో ఇక ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఆఖరికి శరీరం మీద పాములు పాకుతున్న, మృగములు వచ్చి తమ కొమ్ములతో గోకుతున్న, అథవా ఒంటి మీద తీగలు మొదలైనటువంటివి పెరిగిపోయిన, పుట్టలు పెట్టిన, చెవులలో పక్షులు గూళ్ళు కట్టుకుని రొద చేస్తున్న తెలియనంత స్థితిలో మనసు సద్వస్తువు యందు అంటే రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి విషయములతో కాకుండా శుద్ధ సత్వమైనటువంటి పరబ్రహ్మమునందు లయమైపోతే అంతగా దృష్టి కేంద్రీకరింపబడితే అలా కేంద్రీకరింపబడినటువంటి స్థితికి తపస్సు అని పేరు. అటువంటి తపస్సు చెయ్యడం అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. దానికి ఎంతో సాధన చేసి సూక్ష్మ శరీరమైనటువంటి మనసుని భగవంతుని యందు తీవ్రమైనటువంటి స్థాయిలో నిలబెట్టి బాహ్య స్మృతిని కోల్పోయి సమాధి స్థితి యందు నిలబడగలగడం అనేటటువంటిది ఒక పరమాద్భుతమైనటువంటి విశేషం. అటువంటి తపస్సు యందు గొప్ప నిష్ట పొందినటువంటి వ్యక్తి ఆ కుత్సుడు. ఆ కుత్సునికి ఒక కుమారుడు కలిగాడు. ఆయనకి వత్సుడు అని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడికి ఉపనయనాది సంస్కారములు పూర్తి చేసి వేదాంగములు నేర్పాడు. నేర్పి నువ్వు ఎన్ని చదువుకున్నావన్నదానికన్నా, నువ్వు ఎన్ని నేర్చుకున్నావన్నదానికన్నా నిన్ను ఉద్ధరించగలిగినటువంటిది తపస్సు. నువ్వు ఎంత బాగా దృష్టిని కేంద్రీకరించగలవో, ఎంతగా భగవంతుని గురించి తపించగలవో అది నీకు అనితర సాధ్యమైనటువంటి శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆ తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ నువ్వు తపస్సు చేయవలసినది అని తండ్రి ఆనతినిచ్చాడు. ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆనతి మేరకు ఆ వత్సుడు బయలుదేరి కావేరీ నదీ ప్రవాహం తూర్పుకి పశ్చిమానికి వెళ్ళేటటువంటి ప్రదేశాలు సర్వోత్కృష్టములు అని తెలుసుకొని ఆ కావేరీ తీరంలో కూర్చొని గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు కలిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయమేమి అంటే, నేను ఇందాక మీతో మనవి చేసినట్టు శేషాద్రిశైలే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం. ఆ తపస్సు చేసినప్పుడు ఒంటికి తీగలు చుట్టుకుపోతాయి. ఎందుకని అంటే మొట్టమొదట తీగలు నమ్ముతాయి ఈయన కదలడు అని. గాత్రం యథాహమబలతాహ పరివేష్టయంతి అంటారు. ఆ తీగలన్నీ వచ్చి శరీరాన్ని చుట్టుకుని పొదలు కింద పెరుగుతాయి. అలా పెరిగితే ఖగాశ్చరీడాస్, ఆ తర్వాత పక్షులు నమ్ముతాయి ఈయన కదలడు అని నమ్మి చెవుల్లో పుల్లలు పెట్టి అందులో గూళ్ళు కట్టి పక్షులు నివాసం చేసి గుడ్లు పొదిగి పిల్లల్ని పెట్టి అరుస్తూ ఉంటాయి. ఎంత గొప్ప నిద్రపోతున్న వ్యక్తి అయినా, ఎంత గొప్ప తపస్సు చేసి దృష్టిని నిలబెట్టిన వాడైనా చెవిలో పుల్ల పెట్టి కదిపితే హఠాత్తుగా బాహ్యస్మృతిని పొందుతాడు. ఆ చెవులలో పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెట్టి అవి అరుస్తున్నా కూడా
ఆయన యందు బాహ్య చలనం లేకుండా తదేక దృష్టితో పరమాత్మ యందు దృష్టి నిలబెట్టాలి అంటే దానికి యోగ్యమైనటువంటి ప్రదేశము, అంత గొప్ప స్నానము అవసరమవుతాయి పూర్వాంగంలో. అందుకే ఆయన అటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకుని ఆ ప్రదేశంలో తపస్సు చేశాడు. 3 నెలలు చేసేటప్పటికే ఆయన యందు ఒక గొప్ప పారమార్థికమైనటువంటి జ్ఞానము భాషించింది. ఆయన ఆ తపస్సుని తీవ్రతరం చేయడం కోసమని ఇంకా యోగ్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోదామని ఎక్కడైతే సహ్యజ అనబడేటటువంటి నది ప్రవహిస్తోందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ నదీ జలముల యందు స్నానము చేయడం అనేటటువంటిది శరీరానికి పుష్టిని, మనసుకి తుష్టిని కల్పిస్తాయని అక్కడికి వెళ్ళి నిరంతరం భగవంతుని యందు మనసు పెట్టి ఆ సహ్యజానదిలో స్నానం చేస్తుండేవాడు. చేసి ఆ నదికి ఉత్తరముఖంగా మహేంద్రగిరి అనబడేటటువంటి పర్వత శిఖరం ఒకటి ఉంది. అది నిర్మానుష్యం. ఎందుకనంటే ఇతరమైనటువంటి మనుష్య సంచారము ఉంటే వాళ్లతో మాటలు, వాళ్ళు ఏదో వస్తూ ఉండడం, పలకరిస్తూ ఉండడం, దానివల్ల తన నిశ్చలత్వానికి ఏకాగ్రతకి భంగం వాటిల్లుతుంది అని ఆయన అక్కడ ఉండకుండా అక్కడి నుంచి బయలుదేరి ఆ మహేంద్రగిరి మీదకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుని గొప్ప తపస్సు చేస్తూ ఉండేవాడు. అంత గొప్పగా ఏకాగ్ర దృష్టితో తపస్సు చేస్తూ తీర్థస్నానము చేత ఇంకా విశేష ఫలితం కలుగుతూ ఉంటుంది జీవుడికి. ఎందుకని అంటే వేదభాష్యంలో ఒక మాట అంటారు, అంగిరసాది మహర్షులు గొప్ప గొప్ప తపస్సులు చేసినప్పుడు తమ తపస్సుకి సంబంధించినటువంటి శక్తినంతటినీ కూడా ఆ ఫలితాన్ని, నియమాలని ఎక్కడ నిక్షేపించి వెళ్ళిపోయారో వాటిని తీర్థములు అంటారు. అందుకే తీర్థమునందు స్నానము చేసినటువంటి వారికి ఎన్నో యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం సమకూరుతుంది. అందుకే మనకి తీర్థయాత్ర అని ఒక పేరు వచ్చింది. తీర్థంలో స్నానం చేస్తారు. తీర్థంలో స్నానం చేసి భగవద్ దర్శనం చేస్తూ ఉంటారు. అటువంటి తీర్థము కళ్యాణీ తీర్థము అన్నది అక్కడే ఉంది కాబట్టి ప్రతిరోజు ఆ తీర్థంలో గ్రుంకులిడి స్నానం చేస్తుండేవాడు. చేసి ఆ మహేంద్రగిరి మీద, దాన్నే నారాయణాద్రి అని కూడా పిలుస్తూ ఉండేవారు, అక్కడ కూర్చుని గొప్ప తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు కొంతకాలం చేసిన తరువాత ఆయనకి శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. ఒక రూపంతో విష్ణువు ఆయనకి కన్నుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన లేచి శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించాడు. కీర్తిస్తే భగవంతుడు ఆ వత్సుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, బ్రహ్మచర్యమునందే బ్రహ్మచారిగా ఉండగానే నువ్వు ఇంత గొప్ప తపస్సు చేసి నా దర్శనాన్ని పొందడం సామాన్యమైనటువంటి విషయం కాదు. నీ తదేక దృష్టికి నేను పరవశించాను. మనసుని అలా నిలబెట్టడం, అంత గొప్పగా ధ్యానం చెయ్యడం సామాన్యమైన విషయం కాదు. అందుకే నేను నీ యందు ప్రీతి చెంది నీకు మోక్షాన్ని కటాక్షించాలి అని అనుకుంటున్నాను. కానీ అది ఈ జన్మలో కుదరదు. ఈ జన్మలో నువ్వు కొంత శేషాన్ని, కర్మని అనుభవించవలసి ఉంటుంది. వచ్చే జన్మలో బుభువు అన్న పేరుతో జన్మిస్తావు. అదే భాగవతంలో బుభు చరిత్ర. బుభువు అన్న పేరుతో జన్మిస్తావు. జన్మించినప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు. జనన మరణ చక్రము నుండి విడుదల పొంది శాశ్వతముగా నా స్థానాన్ని చేరిపోతావు. ఈ జన్మలో నువ్వు తపస్సు చేత నన్ను ప్రీతి పొందేటట్టు చేశావు. మనిషి తప్పకుండా 3 సాధించాలి. ఒకటి, పరబ్రహ్మము ప్రీతి పొందడానికి ఏకాగ్ర దృష్టితో ధ్యానము, తపస్సు చెయ్యాలి. ధ్యానము యొక్క తీవ్రస్థితికే తపస్సు అని పేరు. కాబట్టి అటువంటి తపస్సు చెయ్యాలి. దానిలో నువ్వు సిద్ధహస్తుడవై నేను ప్రీతి పొందేటట్టు చేసి నేను ప్రత్యక్షమయ్యేటట్టుగా చెయ్యగలిగావు. ఇక రెండవది, తనకు ఎవరు జన్మనిచ్చారో వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే ధర్మపత్నిని స్వీకరించి నువ్వు కూడా మీ తండ్రి గారు ఎలా వంశాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చారో అలా నువ్వు కూడా కుమారులను, కుమార్తెలను పొందాలి. కాబట్టి నువ్వు వివాహం చేసుకో. నీకు తగినటువంటి కన్యని మీ తండ్రి గారు నిర్ణయం చేస్తారు. మీ తండ్రి గారు ఎవరిని నిర్ణయం చేశారో ఆమెని వివాహం చేసుకొని ఆమె వలన సత్సంతానమును పొందు. వంశం వృద్ధిలోకి వస్తుంది. దాని వలన పితృ రుణం తీరిపోతుంది. ఇక మూడవది,
నువ్వు ధర్మపత్నిని స్వీకరిస్తే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి అధికారం ఉండదు. పక్కన ఆమె ఉండాలి. ఆమె ఉండి అనారోగ్యంతో ఉన్న ఒక రవికెల బట్ట నువ్వు బొడ్డులో దోపుకుని చేసేసేయచ్చు యజ్ఞయాగాదులు. ఆమె లేకుండా మాత్రం సాధ్యం కాదు. అందుకని నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు దేవతలకు హవిస్సులు ఇస్తావు. దేవతలు ఆ హవిస్సు తింటారు. ఆ హవిస్సు తిన్న కారణం చేత దేవతల యొక్క రుణం నుంచి విముక్తి పొందుతావు. తపస్సు చేత పరబ్రహ్మ ప్రీతి చెందుతారు. నువ్వు ఋషి సంబంధమైనటువంటి వాంగ్మయాన్నంతటినీ మీ నాన్నగారి వలన ఉపనయనం అవగానే ఉపదేశం పొంది ఇంత గొప్ప తపస్సు చేశావు. అందుచేత ఋషి రుణం తీరింది. పరబ్రహ్మమైనటువంటి నేను ప్రీతి చెందాను. ఇక నువ్వు చెయ్యవలసినది వివాహం చేసుకుని పితృరుణం తీర్చుకోవడం, యజ్ఞయాగాది క్రతువులను ధర్మపత్నితో కలిసి చేసి తద్వారా దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవడం. ఈ 2 పనులు చెయ్యడం కోసం నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసింది అన్నారు. శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞని ఔదల దాల్చి తప్పకుండా నేను అలాగే వివాహం చేసుకుంటానని అక్కడ నుంచి బయలుదేరి ఆయన తిరిగి ఇంటికొచ్చి తండ్రి అయినటువంటి కుత్సుడితోటి జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ చెప్పాడు. నాన్నగారు ఇలా జరిగింది, నేను ఇంత గొప్ప తపస్సు చేశాను, అది నాకు చాలా తక్కువ కాలంలోనే గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. కారణం నేను ఎంతసేపు చేశానన్నది కాదు, ఎంత తీవ్రంగా చేశానన్నది ప్రధానమైంది. భగవంతుడి విషయంలో ఎంతసేపు కూర్చున్నారు అన్నదానికన్నా ఎంతసేపు మనసుని నిలబెట్టగలిగారు అన్నది ప్రధానం. మనసుని నిలబెట్టలేకపోయినప్పుడు కేవలం శరీరం వెళ్ళి అక్కడ కూర్చున్నంత మాత్రం చేత ఒనగూడేటటువంటి ప్రయోజనం బహు తక్కువగా ఉంటుంది. అందుకని నేను సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని పొందగలిగాను. ఆయన నన్ను ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పిన తరువాత తండ్రి చాలా సంతోషించి, నీకు యోగ్యమైనటువంటి కన్యను వెతికి ఆమెనిచ్చి నీకు వివాహం చేస్తాను. నువ్వు గృహస్థాశ్రమ ప్రవేశం చేసి చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేసి సంతానాన్ని పొంది పితృరుణం నుంచి కూడా విముక్తుడవ ఉదువుగానివి అన్నాడు. జరిగిపోయింది. తండ్రి సంబంధాలు వెతుకుతున్నాడు. ఎటువంటి యోగ్యమైన కన్య అయితే తన కుమారుడికి ధర్మపత్నిగా కర్తవ్యత నిర్వహణ యందు ఉపకరణమవుతుందో అటువంటి పిల్ల కోసం అన్వేషిస్తున్నాడు. తండ్రి కుత్సుడికి ఒక స్నేహితుడున్నాడు. ఆయన పేరు ఉతధ్యుడు. ఆయన సామవేద ప్రవీణుడు. ఆ ఉతధ్యుడు ఒక రోజున ఈ కుత్సుడి దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తన కుమారుడి గురించి గర్వంగా చెప్పాడు తండ్రి. నా కుమారుడు చిన్నతనంలోనే అనితర సాధ్యమైన తపస్సు చేసి శ్రీమన్నారాయణ దర్శన భాగ్యాన్ని పొందాడు. అతనికి తగిన కన్య కోసం అన్వేషిస్తున్నాను అన్నాడు. అంటే ఆ ఉతధ్యుడు అన్నాడు, నాకు ఒక కుమార్తె ఉన్నది, ఆమె పేరు సువృత్త. ఎంత గొప్ప పేర్లు పెట్టారో చూడండి ఆ రోజుల్లో. వృత్తము అంటే నడవడి అని, సువృత్త అంటే మంచి నడవడి కలిగినది అని. సువృత్త అని నాకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె మాఘస్నానం చేస్తుంది. ఇది ప్రధానంగా మాఘపురాణాంతర్గతమైనటువంటి విశేషాలు మార్కండేయుడివి. ఆమె మాఘమాసంలో ప్రాతకాల స్నానాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది. మాఘస్నానం చాలా చాలా తేజస్సుకి కారణం. అటువంటి మాఘస్నానం చెయ్యడంలో గొప్ప పుణ్యాన్ని పొందినటువంటి నా కుమార్తె నీ కుమారుడికి యోగ్యమైనటువంటి కన్య. అందుకని నా కుమార్తె అయినటువంటి సువృత్తనిచ్చి నీ కుమారుడైనటువంటి కుత్సుడికి వివాహం చెయ్యమని అడిగాడు. వెంటనే ఆ కుత్సుడు కూడా చాలా సంతోషించి, నా కుమారుడైనటువంటి వత్సుడికి నీ కుమార్తె అయినటువంటి సువృత్తనిచ్చి వివాహం చేస్తాను, యోగ్యమైన కాలం రాగానే ముహూర్త నిర్ణయం చేద్దాం అన్నాడు. ఎదురు చూస్తున్నారు. ఈలోగా ఈ సువృత్త ఒకనాడు నదీ స్నానం చేసి ఆమెకి 3 స్నేహితురాళ్ళు. ఒక ఆమె పేరు కమల, ఒక ఆమె పేరు విమల, ఒక ఆమె పేరు సురస. 3 స్నేహితురాళ్లతో కలిసి ఈ సువృత్త నదీ స్నానం చేసి వస్తోంది. ఆ నదీ స్నానం చేసి వస్తున్నటువంటి సమయంలో ఉన్మత్తమైనటువంటి స్థితిని పొందినటువంటి ఏనుగొకటి విశేషమైనటువంటి ఆవేశంతో ఎవ్వరూ అదుపు చెయ్యలేనంత ఉద్రేకంతో అది 4 తరువుకొచ్చి
తొండం పెట్టి కొట్టి కాళ్ళ కింద పెట్టి తొక్కి చంపేసింది. నలుగురు మరణించారు. ఈ నలుగురు మరణించారు అన్న వార్త ఉతజ్జుడు వెళ్ళి ఆ కుత్సుని యొక్క తండ్రి అయినటువంటి ఆ వత్సుని యొక్క తండ్రి అయిన కుత్సుడితో చెప్పాడు, నా కుమార్తె ఇలా చనిపోయింది, ఏనుగు తొక్కేసింది, ఆమె స్నేహితులు ముగ్గురు కూడా చనిపోయారు, కాబట్టి ఇప్పుడు ఇంకా నా కుమార్తెని నీ కుమారుడికి ఇచ్చి వివాహం చేసే అవకాశం లేదు, కాబట్టి నీ కుమారుడికి వేరొక కన్యని చూసుకోమని చెప్పాడు. వెంటనే తండ్రి కొడుకైనటువంటి ఆ కుత్సుణ్ణి పిలిచి, ఒరే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను సువృత్తని, కానీ ఆ సువృత్తని ఏనుగులు తొక్కేసాయి, ఆ ఏనుగు తొక్కినప్పుడు ఆమె మరణించిందని చెప్పాడు. వెంటనే ఈయనన్నాడు, తపస్సు మీద నాకు విశేషమైనటువంటి నమ్మకం, కాబట్టి ఆ పిల్లకి అంత్యేష్టి సంస్కారం చేయకండి, ఆమె శరీరాన్ని దహనం చేయకండి, దహనం చేయకుండా ఉంచండి, ఆమెను నేను బ్రతికించుకుంటానన్నాడు. అని ఆయన మళ్ళీ సహ్యజానది దగ్గరికి వెళ్ళి ఆ నదీ జలాలలో కంఠం వరకు నిలబడి గొప్ప తపస్సు మొదలుపెట్టాడు యమధర్మరాజు గారి కోసం. విచిత్రం ఏమిటంటే మార్కండేయోత్పత్తి యందు యమధర్మరాజు గారి గురించి తపస్సు చేసినటువంటి వాళ్ళు, యమధర్మరాజు గారిని నిగ్రహించిన వాళ్ళు కూడా ఆ వంశంలోనే ఉన్నారు. కాబట్టి నేను యముడి గురించి తపస్సు చేసి ఆయన తీసుకుపోయినటువంటి ప్రాణములను మళ్ళీ తీసుకొస్తాను, ఆమెకి అంత్యేష్టి సంస్కారం చెయ్యొద్దు అని సహ్యజా నదిలో కంఠం వరకు నీటిలో నిలబడి యముడి కోసం తపస్సు చేస్తున్నాడు. ఏ ఏనుగు ఉన్మత్తతతో ఈ సువృత్తని ఆమె స్నేహితురాళ్ళైనటువంటి కమల విమల సురసల్ని చంపేసిందో ఆ ఏనుగు మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఈయన తపస్సు చేస్తుండగా ఈయన్ని ఎత్తి కుంభస్థలం మీద పడేసుకుంది. ఆయన వెంటనే ఏం చేశాడంటే, ఇది ఇంత ఉన్మత్తత పొందడానికి కారణం శాపం పొందినటువంటి ఏనుగు. ఇందులో ఒక మహానుభావుడు ఉన్నాడు, జీవుడు, కానీ గత జన్మలలో మహాత్ముల్ని బాధపెట్టిన కారణం చేత వాళ్ళ చేత శాపం పొంది ఈ ఏనుగయ్యాడు. అందుకని ఇతనికి నేను చేసిన మాఘ స్నానాలలో ఒకరోజు స్నాన ఫలితాన్ని ధారపోస్తానని ఆ ఏనుగు ఆయన్ని పట్టుకుని కిందకి లాగి నేలకేసి కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే ఒకరోజు స్నాన ఫలితాన్ని ఆ తొండంలోకి, ఏనుక్కి తొండమే చెయ్యి కాబట్టి నీటిని ధారపోయాలి కాబట్టి ఆ తొండంలో పోశాడు. ఎప్పుడైతే ఒకరోజు మాఘస్నాన ఫలితం తనకి అందిందో ఆ ఏనుగు పడిపోయి అందులోంచి ఒక దివ్యమైనటువంటి జీవుడు పైకొచ్చి, నేను శాపవశాత్తు ఈ ఏనుగు శరీరంలో ఉన్నాను, నేను ఇప్పుడు ఏనుగు శరీరాన్ని విడిచిపెట్టాను, నువ్వు మహాత్ముడివి, తపస్సు చేత సాధించలేనిది లేదు అని నువ్వు ఏది నమ్మావో అది పరమ ప్రమాణం, అది పరమ సత్యం, సనాతన ధర్మంలో ఇది తిరుగులేని నిజం. మీ వంశంలో ఇంత గొప్పవాళ్ళు ఎక్కడ ఉండరు, అంత గొప్పవాళ్ళు, కాబట్టి నువ్వు అటువంటి తపస్సే చేయమన్నారు. అంటే ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు ఎంత ఏకాగ్రతతో ఉండేది అంటే, ఆయన తపస్సు చేస్తుండగా మృగములు వస్తుండేవి, అనేకమైన మృగములు వచ్చి ఎండిపోయిన కట్టె ఎలా నిలబడి ఉంటుందో అలా నిలబడి ఉండేవాడు తపస్సు చేసేటప్పుడు. కదలటం లేదాయనని ఆయనకేసి శరీరాన్ని రుద్దుకుంటుండేవి. మృగములు రుద్దుకునేవి కాబట్టి, కొమ్ముల చేత రాపాడించేవి కాబట్టి ఆయనకి మృగశృంగుడు అని పేరు పెట్టారు ఋషులు. నిజానికి ఆయన పేరు తండ్రి పెట్టింది వత్సుడు, కానీ అనేకమైనటువంటి మృగముల యొక్క ఉరిపిడి శరీరమునందు పొందాడు కాబట్టి అయినా తెలిసేది కాదు. అవి అంతంత పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఒంటిని రాసుకున్న, అలాగే తపస్సు చేశాడు కాబట్టి మృగశృంగ మహర్షి అని బిరుదునామం పొందాడు. అటువంటి మృగశృంగ మహర్షి ఆ సహ్యజానదీ జలములలో నిలబడి గొప్ప తపస్సు చేసిన తరువాత, తపస్సుకి ఎవరైనా వశపడవలసిందే సనాతన ధర్మంలో. యమధర్మరాజు గారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలి, ఇంత గొప్ప తపస్సు నా కోసం ఇతపూర్వం చేసిన వాళ్ళు లేరు, నువ్వు బ్రహ్మచారివి, దేని గురించి ఇంత గొప్ప తపస్సు చేశావని అడిగారు. నేను ఆ సువృత్త అన్న పిల్లని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, ఉతధ్యుని యొక్క కుమార్తె, కానీ ఆమెను ఏనుగు చంపేసింది, ఆమె చెలికెత్తెలు ముగ్గురిని కూడా చంపేసింది, ఆమె ప్రాణములు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు ఆమె ప్రాణములను తిరిగి ఇచ్చేసి
ఆమె బ్రతికేటట్టుగా చేస్తే నాకు ధర్మపత్ని లభిస్తుంది. ఎందుకని అంటే సంకల్పం చేసి ఉన్నాను, ఆమెనే వివాహం చేసుకుంటాను అని అన్నాను. నా మాట తప్పడానికి వీల్లేదు. నేను ఆమెనే వివాహం చేసుకోవాలి. నేను ఇంత తపస్సు చేసినది నిజమైతే, నాకు ఇంత భగవద్భక్తి ఉన్నది నిజమైతే, నేను వివాహం చేసుకుంటానని అనుకున్నాను, ఆమె మరణించి వేరొకరిని వివాహం చేసుకోవలసిన అగత్యం నాకు కలగకూడదు. అందుకని ఆమెనే నువ్వు బ్రతికించు, నేను ఆమెని వివాహం చేసుకుంటానన్నాడు. యమధర్మరాజు గారు అటువైపు చూశాడు. ఏమో ఈ మృగశృంగ మహర్షి యొక్క తపస్సు చేత ఆ సువృత్త బతుకుతుందేమోనని అక్కడ తండ్రి ఉతజ్జుడు ఆశపడితే, ఆమె చెలికెత్తెలు ముగ్గురి తండ్రులు తల్లులు కూడా అలాగే ఆశపడి ఆ ముగ్గురు పిల్లల యొక్క శరీరాన్ని కూడా దహనం చేయకుండా ఉంచారు. ఓషధులు పూసి నిలవ ఉంచారు. అయ్యో, అక్కడ ఇంకొక ముగ్గురు కూడా ఏడుస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఈమెని మాత్రమే బ్రతికిస్తే వాళ్ళ తల్లిదండ్రులు తన కాళ్ళ మీద పడతారు. ఇతను అయ్యో నేను పెళ్లి చేసుకుందామనుకున్న పిల్లకి వాళ్ళు చెలికెత్తేలు, వాళ్ళు కావాలని నా భార్య అడుగుతోంది, అందుకని వాళ్ళకి కూడా ప్రాణం ఇమ్మని మళ్ళీ తపస్సు చేస్తాడు. నేను ఇతని తపస్సుకి ఎటూ వశపడాలి. ఇతని తపస్సు అంత శక్తివంతం, అంత బాగా దృష్టిని కేంద్రీకరించి తపస్సు చేస్తాడు. కాబట్టి ముందే బ్రతికించేస్తే అయిపోతుంది అని యమధర్మరాజు గారు అన్నాడు. నీ భార్యనే కాదు, ఆమె యొక్క చెలికెత్తలు ముగ్గురిని కూడా, ఆ కమల, విమల, సురస, ఆ ముగ్గురిని కూడా బ్రతికిస్తానన్నాడు. పరమ సంతోషం, నలుగురు బ్రతికారు. ఈ మృగశృంగ మహర్షి వెనక్కి వెళ్ళారు. ఉతజ్జుడు ఎంతో సంతోషాన్ని పొంది, నా కుమార్తెని కన్యాదానం చేసి నీకు ధర్మపత్నిగా ఇస్తానన్నాడు. అంటే ఆ మిగిలినటువంటి ముగ్గురు పిల్లలు అన్నారు, మేమంటూ జీవితంలో భర్తని పొందితే నీలాంటి వాణ్ణే పొందుతాం, నీలాంటి వాడు ఇప్పుడు ఇంకొకడు లేడు, నువ్వే ఉన్నావు. కాబట్టి చేసుకుంటే మమ్మల్ని చేసుకోనంటావా, ప్రాణం వదిలేస్తాం, వచ్చే జన్మకైనా నీకే భార్యనవుతాం తప్ప నీకు భార్య కాకుండా మాత్రం వేరొకరికి భార్యలం మేం కాం. ఎందుకని అంటే నీ యొక్క అనితర సాధ్యమైనటువంటి తపశ్శక్తి, దాని వలన మా చెలి బ్రతకడం విన్న తర్వాత నిన్నే పెళ్లి చేసుకోవాలని మాకు తీవ్రమైనటువంటి సంకల్పం కలిగింది, అందుకని మమ్మల్ని వివాహం చేసుకోమన్నారు. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక్క ధర్మపత్ని చాలు వంశాన్ని ఉద్ధరించడానికి, ఒక్క ధర్మపత్ని చాలు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి. ఇప్పుడు వీళ్ళేమో నలుగురిని చేసుకోమంటున్నారు. ఇప్పుడు నలుగురు భార్యలు ఎందుకు నాకు అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఈలోగా వేదవ్యాస మహర్షి వచ్చారు. నువ్వు కారణజన్ముడివి, వీళ్ళ నలుగురి వలన ఒక గొప్ప ప్రయోజనం సమాజానికి జరుగుతుంది, అందుకని వాళ్ళు నీకే భార్యలు కావాలి. ఎందుకని అంటే ఒక మహాత్ముడు భర్తృస్థానంలో ఉండగా అనుగమించడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఒక మహాత్ముడికి భార్యాస్థానంలో ఉండి ఆయనకి వండి పెట్టడం, ఆయన్ని అనుగమించడం, ఆయన్ని సేవించడం, ఆయనకి ఆంతరమైనటువంటి సేవలు చెయ్యడం, ఆయన వలన సంతానాన్ని పొందడం, ఇవన్నీ కూడా పరమాద్భుతమైనటువంటి విశేషాలు. వీటి వలన వాళ్ళు అనితర సాధ్యమైన శక్తిని పొందుతారు. అందుకే మన దేశంలో గొప్పతనం ఏమిటంటే, మహాత్ముడైన వాడికి ఎంత శక్తి ఉంటుందో నిజానికి ఆయన భార్యకి అంతకన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. అందుకే వారికి కూడా శాస్త్రం నమస్కారం చేయించింది. కాబట్టి అటువంటి స్థితిని పొంది ఉంటారు కనుక వీళ్ళ వలన దేశమునకు ఒక ప్రయోజనం ఉంటుంది. రాబోయేటటువంటి కాలంలో ప్రజలకి ఒక గొప్ప ఉపకారం జరుగుతుంది. అందుకని నువ్వు వీళ్ళ నలుగురిని స్వీకరించాలి. కాబట్టి నువ్వు స్వీకరించు. ఇందులో వాళ్ళు అడగడంలో దోషం లేదు. వాళ్ళకి ఇంత తీవ్ర సంకల్పం కలగడం వెనక భగవంతుడున్నాడు, ఆయన ఇచ్ఛ ప్రకారం నడుస్తోంది. నేను సాక్షాత్ నారాయణ స్వరూపుణ్ణి, నేను చెప్పిన మాట విశ్వసించమన్నాడు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడంటే నారాయణుడే కనుక, అది నారాయణ వాక్కు కనుక, వ్యాసుడి యొక్క మాట తప్పడం ఎవరికీ సాధ్యం కాదు కనుక, వ్యాసుడు చెప్పినటువంటి మాట ప్రకారం, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా నలుగురిని కూడా ధర్మపత్నులుగా స్వీకరించాడు. స్వీకరించి సంతోషంగా ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో కాలం గడుపుతున్నాడు. రోజు రోజుకి తపోనిష్ట ఎంత ఎక్కువైపోయిందంటే మృగశృంగుడిలో ఆయన
లేచి ఉండి తిరుగుతూ ఉండగా క్రూర మృగాలు సాధు మృగాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతుండేవి. అంటే ఆయన అక్కడ ఉన్న కారణం చేత సహజంగా జీవుల మధ్య ఉండేటటువంటి వైరస్ స్వభావాలు కూడా మరిచిపోయాయి. అంతటి గొప్ప స్థితి ఎక్కడైనా కలిగిందనుకోండి, అది జీవుల ప్రభావం కాదు, అక్కడ ఎవరో మహాత్ముడు ఉన్నాడు అని గుర్తు. అటువంటి వారు యుగాలు దాటిపోయినా కూడా, అటువంటి వారు ఒక యుగంలో ఉంటే కొన్ని యుగాల తర్వాత కూడా ప్రాణులు అటువంటి సఖ్యతని పొందుతాయి. దానికి ప్రబల ఉదాహరణ ఇప్పటికీ రమణ మహర్షి యొక్క ఆశ్రమం తిరువణ్ణామలై. భగవాన్ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో నెమలి పావుని, పావు నెమలిని చెనకదు, కుక్క పిల్లి వెంట పడదు, పిల్లి కుక్క వెంట పడదు. నేను ఒకప్పుడు నౌరీస్ మహాతల్లి ఆవిడ శరీరంతో ఉన్న రోజుల్లో భీమునిపట్నంలో ఆవిడ దర్శనం కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక పిల్లి ఈనింది. చిన్న 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 పిల్లి పిల్లలు అక్కడ ఉన్నాయి. సర్వసాధారణంగా కుక్కలు ఉంటే పిల్లి తన పిల్లలతో అక్కడ ఉండదు, తినేస్తాయని. పెద్ద పెద్ద కుక్కలు ఒక 6, 8 అక్కడ పడుకున్నాయి. పక్కన పిల్లి ఈని పిల్లలతో పడుకుంది. ఆ పక్కనే ఇంకేవో జీవులు కొన్ని ఉన్నాయి. అన్ని జీవులు ఆవిడ చుట్టూ కూర్చుని ఉన్నాయి. ఆవిడ మౌనంగా కూర్చునేవారు. ఆవిడ కూర్చుని ఎక్కడో విశాఖపట్నం దగ్గర భీమునిపట్నంలో కూర్చొని, రమణులు ఇప్పుడు స్నానం చేసి వచ్చారు, రమణులు వచ్చి కూర్చుని సమాధి స్థితిలో ఉన్నారు, ఆయన ధ్యాన మంటపంలోకి వచ్చారు అని చెప్తూ ఉండేవారు. తర్వాత అది రమణుల వరకు వెళ్ళి అలా చెప్పకూడదు, నా అనుమతి లేకుండా అలా చెప్పడం మంచిది కాదు, చెప్పవద్దని ఆదేశించారు. అప్పటి నుంచి నౌరీస్ మాట్లాడేవారు కాదు, ఎక్కువ బహు తక్కువగా మాట్లాడేవారు. మహాత్ముల యొక్క సన్నిధానంలో జీవులు వైరభావాలు కూడా మరిచిపోతాయి. దానికి ప్రబల ఉదాహరణ వేరొకటి శృంగేరి పీఠం. ఎప్పుడో త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేశాడు. కలియుగంలో శంకరాచార్యుల వారు నడిచి వెళ్ళిపోతుంటే అక్కడ తుంగానదీ తీరంలో రోహిణి కార్తెలో మంచి ఎండ మండిపోతుంటే ఒక బోదురు కప్ప గుడ్లు పెట్టి కదలలేని స్థితిలో ఉంటే ఒక పెద్ద నాగుపాం పడగ విప్పి పడగ పట్టి ఆ కప్పకి నీడనిచ్చి రక్షించింది. అసలు కప్ప కనపడితే తినేసే ఆ పాము కప్పని రక్షించడం ఏమిటి? చాలా విచిత్రంగా ఉందే. పుట్టుకతో వైరం కలిగినటువంటి ప్రాణులు కానీ వైరం మరిచిపోయి ప్రవర్తిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎవరో ఒక మహాత్ముడు ఉండి ఉండాలి అని శంకరాచార్యుల వారు అంతర్ముఖులై దివ్య దృష్టితో చూశారు. చూస్తే అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు అని గ్రహించి, అటువంటి మహానుభావుడు తిరిగాడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ నేను శృంగేరిలో పీఠం పెడతానని అక్కడ పీఠాన్ని స్థాపించారు. అదే ఇవాళ శృంగేరి పీఠం అయింది. అంటే మహాత్ములు తపస్సు చేసినటువంటి ప్రదేశాలు ఏవి ఉంటాయో అవి అంత శక్తివంతములు. వాటిని కాలుతో తొక్కినా సరే, కాలుతో తొక్కడం అంటే ఒకసారి వాటిలోకి వెళ్ళి అడుగు పెట్టి బయటికి వెళ్ళినా సరే, వెళ్ళిన వాళ్ళకి కూడా ఎంత ఫలితం ఉంటుంది అంటే బిడ్డలకు వచ్చేటటువంటి గండాలు కూడా తొలగుతాయి అని. భాగవతం 10వ స్కందంలో యశోద ఆ కృష్ణుడికి ఆపదలు కలిగినప్పుడు అంటుంది, ఏ సిద్ధాశ్రమమునం త్రుక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. అంటే సిద్ధాశ్రమాన్ని తొక్కడం అనేటటువంటిది, అక్కడ కాలు పెట్టడం అనేటటువంటిది అంత గొప్ప విషయం. కాబట్టి ఆ మృగశృంగ మహర్షి అంత గొప్ప సిద్ధ పురుషుడై క్రూర మృగాలు సాధు మృగాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండగా ఆశ్రమంలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ 4 పత్నులకు కూడా 4 కుమారుల్ని కటాక్షించాడు. తన కర్తవ్యం తాను పూర్తి చెయ్యాలి, ధర్మపత్నులు సంతానాన్ని పొందాలి కాబట్టి 4 పత్నులకు కుమారులు కలిగారు. అందులో ఆ పెద్ద భార్య సువృత్త ఉతర్జుని యొక్క కుమార్తె ప్రధానమైనటువంటి పత్ని ఎవరుందో ఆమెకు మృకండు మహర్షి పుట్టారు. అలా పుట్టడానికి కారణం ఏమిటి అంటే, ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, ఆ పిల్లవాడు పుట్టగానే మృగశృంగ మహర్షి వెళ్ళి చూశారట. ఆ పిల్లవాడి యొక్క ముఖంలో ఉన్న తేజస్సుని ఆయన ఏ వస్తువునైనా పరీక్షగా చూడ్డాన్ని చూసి వీడు బాగా దృష్టి నిలబెట్టి గొప్ప తపస్సు చేస్తాడు. ఎంత గొప్ప తపస్సు చేస్తాడు అంటే,
తపస్సు చేస్తుండగా వీణ్ణి కూడా మృగాలు వచ్చి ఒరుసుకుంటాయి. మృగాలు వచ్చి ఒరుసుకున్నప్పటికీ కూడా వీడికి బాహ్యస్మృతి కలగదు. నేను ఎటువంటి స్థితిని పొందానో అటువంటి స్థితిని వీడు కూడా పొందుతాడు. అందుకని ఈ పిల్లవాడికి మృకండు అని పేరు పెడుతున్నాను. ఆయనకి మృగశృంగుడు అని బిరుదునామం వచ్చింది. నిజానికి ఆయన పేరు ఇందాక మీతో చెప్పినట్టుగా వత్సుడు, కానీ బిరుదునామం మృగశృంగ మహర్షి. నా పోలికలే ఈ పిల్లవాడికి వస్తాయి తపస్సులో. అందుకని ఈ పిల్లవాడికి మృకండు మహర్షి అని పేరు పెడుతున్నాను. మహర్షి తర్వాత అయ్యాడు ఆయన యొక్క శక్తి చేత. తపస్సు సాధిస్తున్న కొద్దీ అది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చేటటువంటి వరాలు వాళ్ళు వచ్చి ఇస్తారు. నువ్వు ఋషివయ్యావు, రాజర్షివయ్యావు, మహర్షివయ్యావు. మహర్షి శబ్దమతులం అది విశ్వామిత్రోపాఖ్యానంలో అంటారు. అసలు మహర్షి అనిపించుకోవడం అంత తేలిక విషయమేం కాదు. ఎంత తపస్సో చేస్తే మహర్షి అవుతారు. కాబట్టి ఇతనికి మృకండు అని పేరు పెడుతున్నాను అని మృకండు అని పేరు పెట్టాడు. సూర్త యొక్క కుమారుడు మృకండు. ఆ మృకండు మహర్షికే ముద్గల మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి మరుద్వతిని ఇచ్చి వివాహం చేశారు. ఆ మరుద్వతి గొప్ప సాధుశీల. సూర్త ఎంత గొప్పదో మరుద్వతి అంత గొప్పది. తండ్రిని పోలిన కొడుకు. చిత్రం ఏమిటంటే అత్తగారిని పోలిన కోడలు. లోకంలో తండ్రిని పోలిన కొడుకు ఉండొచ్చు, తల్లిని పోలిన కూతురు ఉండొచ్చు. అత్తగారిని పోలిన కోడలు ఎలా ఉంటుంది? ఉండదు. అది సాధ్యమైంది మార్కండేయుడి వంశంలో. ఎందుకంటే అత్తగారు ఎంత గొప్పదో కోడలు కూడా అంత గొప్పది. ఆమె ఉతజ్జుని కుమార్తె అయితే ఈమె ముద్గల మహర్షి యొక్క కుమార్తె. ఈమె కూడా అంతగా ధర్మం తెలిసిన్నటువంటి తల్లి, అంత గొప్పగా భర్తని అనుగమించేది. ఆ తల్లిని మరుద్వతిని ఇచ్చి మృకండుడికి వివాహం చేశారు. ఆ మృగశృంగ మహర్షి అంత గొప్ప సిద్ధ పురుషుడై క్రూర మృగాలు సాధు మృగాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతుండగా ఆశ్రమంలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ నలుగురు పత్నులకు కూడా నలుగురు కుమారుల్ని కటాక్షించాడు. తన కర్తవ్యం తాను పూర్తి చెయ్యాలి, ధర్మపత్నులు సంతానాన్ని పొందాలి. కాబట్టి నలుగురు పత్నులకు కుమారులు కలిగారు. అందులో ఆ పెద్ద భార్య సూర్త ఉతజ్జుని యొక్క కుమార్తె ప్రధానమైనటువంటి పత్ని ఎవరుందో ఆమెకు మృకండు మహర్షి పుట్టారు. అలా పుట్టడానికి కారణం ఏమిటి అంటే, ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, ఆ పిల్లవాడు పుట్టగానే మృగశృంగ మహర్షి వెళ్ళి చూశారట. ఆ పిల్లవాడి యొక్క ముఖంలో ఉన్న తేజస్సుని ఆయన ఏ వస్తువునైనా పరీక్షగా చూడ్డాన్ని చూసి వీడు బాగా దృష్టి నిలబెట్టి గొప్ప తపస్సు చేస్తాడు. ఎంత గొప్ప తపస్సు చేస్తాడు అంటే, తపస్సు చేస్తుండగా వీణ్ణి కూడా మృగాలు వచ్చి ఒరుసుకుంటాయి. మృగాలు వచ్చి ఒరుసుకున్నప్పటికీ కూడా వీడికి బాహ్యస్మృతి కలగదు. నేను ఎటువంటి స్థితిని పొందానో అటువంటి స్థితిని వీడు కూడా పొందుతాడు. అందుకని ఈ పిల్లవాడికి మృకండు అని పేరు పెడుతున్నాను. ఆయనకి మృగశృంగుడు అని బిరుదునామం వచ్చింది. నిజానికి ఆయన పేరు ఇందాక మీతో చెప్పినట్టుగా వత్సుడు, కానీ బిరుదునామం మృగశృంగ మహర్షి. నా పోలికలే ఈ పిల్లవాడికి వస్తాయి తపస్సులో. అందుకని ఈ పిల్లవాడికి మృకండు మహర్షి అని పేరు పెడుతున్నాను. మహర్షి తర్వాత అయ్యాడు ఆయన యొక్క శక్తి చేత. తపస్సు సాధిస్తున్న కొద్దీ అది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చేటటువంటి వరాలు వాళ్ళు వచ్చి ఇస్తారు. నువ్వు ఋషివయ్యావు, రాజర్షివయ్యావు, మహర్షివయ్యావు. మహర్షి శబ్దమతులం అది విశ్వామిత్రోపాఖ్యానంలో అంటారు. అసలు మహర్షి అనిపించుకోవడం అంత తేలిక విషయమేం కాదు. ఎంత తపస్సో చేస్తే మహర్షి అవుతారు. కాబట్టి ఇతనికి మృకండు అని పేరు పెడుతున్నాను అని మృకండు అని పేరు పెట్టాడు. సూర్త యొక్క కుమారుడు మృకండు. ఆ మృకండు మహర్షికే ముద్గల మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి మరుద్వతిని ఇచ్చి వివాహం చేశారు. ఆ మరుద్వతి గొప్ప సాధుశీల. సూర్త ఎంత గొప్పదో మరుద్వతి అంత గొప్పది. తండ్రిని పోలిన కొడుకు. చిత్రం ఏమిటంటే అత్తగారిని పోలిన కోడలు. లోకంలో తండ్రిని పోలిన కొడుకు ఉండొచ్చు, తల్లిని పోలిన కూతురు ఉండొచ్చు. అత్తగారిని పోలిన కోడలు ఎలా ఉంటుంది? ఉండదు. అది సాధ్యమైంది మార్కండేయుడి వంశంలో. ఎందుకంటే అత్తగారు ఎంత గొప్పదో కోడలు కూడా అంత గొప్పది. ఆమె ఉతజ్జుని కుమార్తె అయితే ఈమె ముద్గల మహర్షి యొక్క కుమార్తె.
ఈమె కూడా అంతగా ధర్మం తెలిసిన్నటువంటి తల్లి, అంత గొప్పగా భర్తని అనుగమించేది. ఆ తల్లిని మరుద్వతిని ఇచ్చి మృకండుడికి వివాహం చేశారు. అలాగే మిగిలినటువంటి భార్యలు ఉన్నారు కదా ముగ్గురు, ఆ సూర్త యొక్క చెలికెత్తెలు, వాళ్ళు మృగశృంగ మహర్షిని వివాహం చేసుకున్నారు కదా. మరి అందుకని ఆ మృగశృంగ మహర్షి యొక్క తేజో విశేషం చేత ఆ కమల అన్న ఆమెకి ఉత్తముడు అన్న కొడుకు పుట్టాడు. విమల అన్న ఆమెకి సుమతి అన్న కొడుకు పుట్టాడు. సురస అన్న ఆమెకు సువ్రతుడు అన్న కొడుకు పుట్టాడు. నేను ముందు చెప్పింది మర్చిపోకూడదు. ప్రధానమైన కథకి అవసరమైనటువంటి వాడు మార్కండేయుడు. ఆ మార్కండేయ జననమునకు కారణమైన వాడు మృకండు మహర్షి. మృకండు మహర్షి సూర్త యొక్క కుమారుడు. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత అసలు పూర్తిగా బాహ్య స్మృతి పోయింది మృగశృంగ మహర్షికి. ఇక ఆయనకి అసలు ప్రపంచంతో ఏ సంబంధం లేదు. ఆయన గొప్పతనం ఏమిటంటే ఏదో తపస్సులోనో ధ్యాననిష్టలోనో కాదు, తిరుగుతూ నడుస్తూ కూడా బ్రహ్మముతోటే రమిస్తూ ఉండేవాడు. ఆయన శరీరం నడుస్తూ ఉండేది, కానీ ఆయన బ్రహ్మముతో తాదాత్మ్యత పొందుతుండేవాడు. ఉన్నారు మహాపురుషులు, లేకపోలేదు. కాంచీ కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు చిన్నతనంలో మూకపంచశతి శ్లోకాలు చదువుకుంటూ కామాక్షి పరదేవతని ధ్యానం చేస్తూ ఊరు దాటి వెళ్ళిపోతుండేవారు ఎక్కడికో. ఆయన ఊరు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి జ్ఞాపకం వచ్చేది, నేను ఏదో పని మీద మా నాన్నగారు పంపిస్తే బయలుదేరాను, మూకపంచశతి చదువుకుంటూ ఉండడంలో ఆ కామాక్షి పరదేవత ధ్యానంలో నేను ఊరు వదిలిపెట్టి ఊళ్ళు కూడా దాటి వచ్చేసానని. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూసి మళ్ళీ శృంగేరి తిరిగి వస్తుండేవారు. ఒక్కొక్క మహాపురుషుడు అలా ఉంటాడు. అది అనితర సాధ్యమైన స్థితి. నడుస్తూ కూర్చుంటూ లేస్తూ తిరుగుతూ ఏం చేస్తున్నా భగవద్ధ్యానమునందే ఉండి చిట్ట చివరికి అసలు బాహ్యమైనటువంటి స్మృతిని పూర్తిగా కోల్పోవడం అన్నది. అటువంటి స్థితిని పొంది మృగశృంగ మహర్షి శరీరం అయిపోయి ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది తర్వాత బుభువుగా జన్మించి మోక్షాన్ని పొందారు. భాగవతంలో బుభు చరిత్ర మీరు చదివి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ బుభు చరిత్ర జోలికి వెళ్ళను. కాబట్టి ఆయన మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇక ఆయన భార్యలు నలుగురు, విధే కదూ, నలుగురు కూడా భర్తని కోల్పోయినటువంటి కారణం చేత విశేషమైన దుఃఖాన్ని పొంది ఆ దుఃఖం పోవడం కోసమని నలుగురు కలిసి నలుగురు కొడుకులతోటి నలుగురు కోడళ్లతోటి కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణానికి వెడితే అది విశ్వేశ్వరుని యొక్క సన్నిధానం కనుక అక్కడ విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి, డుంటి గణపతి, కాలభైరవుడు అందరూ ఉంటారు. కాబట్టి అది మహాప్రళయమునందు కూడా ప్రళయ జలధి ఎందు మునిగిపోకుండా త్రిశూలం మీద శంకరుడు నిలబెట్టేటటువంటి పవిత్ర భూమి కనుక అక్కడికి వెళ్ళి మనం కొంతకాలం గడుపుదామని వాళ్ళ నలుగురు కలిసి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లతోటి కాశీపట్టణానికి వెళ్ళారు. నలుగురు మృగశృంగ మహర్షిని పెళ్లి చేసుకోవడం వెనక ఏదో ఉపకారం జరగాలని కదు వ్యాసుడు అన్నాడు. వాళ్ళు అటువంటి మహర్షికి భార్యలైన కారణం చేత వాళ్ళు కూడా గొప్ప తేజస్సుని సంతరించుకున్న వాళ్ళు. వాళ్ళ ధర్మాచరణ అటువంటి మహాత్ముడికి సేవ చేశారు భార్యాస్థానంలో. అందుకే వాళ్ళు పొందినటువంటి అపారమైనటువంటి తేజస్సు చేత వాళ్ళు కాశీపట్టణంలో నలుగురు కూడా 4 లింగములను స్థాపించారు. ఆ స్థాపించినటువంటి లింగములు విశేషమైనటువంటి శక్తిని భక్తులందరికీ అనుగ్రహిస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా కొన్ని పనులు కావాలి అంటే కాశీపట్టణంలో ఈ నలుగురు స్థాపించినటువంటి లింగాన్ని దర్శనం చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా పని మొదలుపెట్టి ఎంత ప్రయత్నించినా పని అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కమలేశ్వర లింగము అని చెప్పి మణికర్ణిక ఘాట్కి అన్ని దిక్కుల్లో ప్రతిష్ఠించారు. అవి ఆ కమల ఆమె ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని కమలేశ్వర లింగం అంటారు. ఆ కమలేశ్వర లింగాన్ని కానీ దర్శనం చేసి ఒక్క పువ్వో అక్షతో వేసి నమస్కారం చేసి వస్తే ఏదైనా ఒక ప్రధానమైనటువంటి అవసరం తీరకుండా అడ్డొస్తున్నటువంటి విఘ్నములు తొలగిపోతాయంటారు. పైగా
కమలేశ్వర లింగాన్ని ఎవరు పూజ చేస్తారో అటువంటి వారికి కార్యసిద్ధి, విఘ్నము తొలగిపోయి కార్యములు సిద్ధిస్తాయి అని. అలాగే విమలేశ్వర లింగము, ఆ మృగశృంగ మహర్షి యొక్క భార్యలలో ఒకరైనటువంటి విమల, ఆమె ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని దర్శించి ఆ విమలేశ్వర లింగాన్ని భక్తితో ఆరాధించినటువంటి వారు ఎవరుంటారో వారు ఉత్తరోత్తర జన్మల యందు మంచి జ్ఞానాన్ని పొందుతారు అని. అలాగే సూర్త ప్రధానమైన భార్య, మృకండు మహర్షి యొక్క తల్లి, ఆ సువృత్త ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని సువృత్తేశ్వర లింగం అంటారు. సువృత్తేశ్వర లింగాన్ని ఈ జన్మలో దర్శించారనుకోండి, అది అదృష్టం కలిగిందా ఈ జన్మలోనే కాశీలో మరణిస్తారు అని. అంటే బలవంతంగా కాదు సుమా, సహజంగా కాశీలో మరణిస్తారు కాదు, కనీసం వచ్చే జన్మలో కాశీలో శరీరం వదిలేస్తారు అని. అది సువృత్తేశ్వర లింగ దర్శనము చేత కలిగేటటువంటి విశేషమైనటువంటి ఫలితం. కాశీలో మరణించడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే మీరు కాశీఖండాన్ని పరిశీలనం చేస్తే ఎవరు కాశీలో శరీరాన్ని విడిచిపెడుతుంటారో వాళ్ళకి సాక్షాత్తుగా పరమశివుడే కుడి చెవిలో ప్రణవోపదేశం చేసి తారక మంత్రాన్ని చెప్పి వాళ్ళని తనలో కలిపేసుకుంటాడు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశములరించునప్పుడు కాశీ. కాశీ పట్టణం గొప్పతనం ఏమిటి అంటే ఆ ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నటువంటి స్థితిలో, అది మనుష్యుడే కావక్కర్లేదు, ఏ ప్రాణి అయినా కూడా పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, సాక్షాత్ పార్వతీదేవి వచ్చి ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తికి తన పమిట కొంగు విసురుతూ ఊపిరి అందేటట్టుగా గాలి తగిలేటట్టుగా చేసి ఆయాస పడకుండా కాపాడుతుందిట. తుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి, ఆ మదజలమని కారుతుంది ఏనుగులకి, అది రకరకాల స్థానాల నుంచి కారుతుంది, కణకల్లోంచి కారుతుంది, ముక్కు చివరి భాగం నుంచి కూడా కారుతుంది. ఆ మదజలం గొప్ప సువాసనతో ఉంటుంది, అందుకే తుమ్మెదలు వస్తూ ఉంటాయి ఆ మదజలం కారుతున్నప్పుడు. ఆ గురువాయూరు ఏనుగులు ఉండేటటువంటి శాల దగ్గరికి వెడితే చూడొచ్చు, కానీ అప్పుడు దగ్గరికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడో అంత దూరంలో ఉండగా మనం ఇక్కడ నించున్నా కూడా అది చెరుకు కర్రలు అవి విసిరేస్తుంటుంది, అంత కోపంగా ఉంటుంది ఆడ ఏనుగు కోసమని. అటువంటి ఆ మదపుటేనుగు తొండం ఎత్తి ఆ ఊపిరిని విసురుగా వదిలితే ఆ మద జలం వచ్చి తగులుతుంది, తగిలితే ఎంతటి వారికి కూడా స్పృహ వస్తుందిట, అంత తీయగా అంత సువాసనతో ఉంటుందిట ఆ మదజలం. డుంఠి గణపతి కదూ, అందుకని ఆయన ధూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంఠి, ఆ డుంఠి గణపతి వచ్చి తొండం చివర భాగంలోంచి మదజలాన్ని ఊత్తే ముఖం మీద పడి ప్రశాంతత పొందుతాడు ప్రాణోత్కరణం అవుతున్నటువంటి జీవి. అలాగే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ, ప్రథమ గణాలలో కల్లా చాలా చాలా గొప్పవాడు, చాలా ఉత్తముడు భృంగి. భృంగి 3 కాళ్లతో ఉంటాడు. 3 కాళ్లతో ఉండేటటువంటి భృంగికి శంకరుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, నీవు నన్ను అనుజ్ఞనీయి అన్నాడు. శివుడి ధోరణి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ప్రసన్నుడు అయ్యాడనుకోండి, ఎవరి ఊహకి అందనంత గొప్ప గొప్ప అనుగ్రహాలు ఇచ్చేస్తాడు. అందుకే ఇప్పుడు ఎవరైనా ఓ ప్రసంగం చేయాలనుకోండి, ఆయనే వచ్చి కుర్చీ వేసి కూర్చుని ఆయనే మొదలెట్టేశాడు అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. వారిని ప్రసంగించవలసినదిగా కోరుతున్నాం అంటారు, ఎవరో ఒకళ్ళు చెప్పిన తర్వాత మాట్లాడతారు. శంకరుడైనా అంతే, సభామర్యాద అని లోకంలో మర్యాద ఉంటుంది. ఆ మర్యాదలో ఏమిటంటే మీరు ప్రారంభించండి అనాలి. ప్రదోష వేళలో శివుడు తాండవం చేయడం మొదలెట్టాలి కైలాసం మీద అంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలి, కానీ శివుడి విషయంలో భృంగి చెప్తాడు మొదలెట్టండి అని, అది గౌరవంగా చెప్పట.
అయ్యా శంకరా మీరు తాండవం ప్రారంభించండి అని గౌరవంగా చెప్పట. కొరడా పట్టుకుని ఒకసారి జులిపిస్తాట. ఎందుకు అంటే, ఇది కొరడా పెట్టి జులిపించడం ఎందుకు అంటే, ఎంత ప్రేమ అంటేట భృంగికి ఈ తాండవం అంటే శివుడికి మహా ఇష్టం. ఇక మొదలెట్టాడంటే ఆపడం, అంత వేగంగా చేస్తాడు. అది చేస్తున్నప్పుడు ఎంత బడలిపోతాడో, ఎంత నీరసపడతాడో ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లేదు. ఆయన అలా తాండవం చేస్తుంటే చాలు. ఆయన ఆపకుండా తాండవం చేస్తే సంతోషపడేవాళ్లే కానీ ఆపకుండా తాండవం చేయడంలో ఎంత ఇబ్బంది పడుతున్నాడో గ్రహించేవాడు ఎవడో ఒక్కడుంటాడు, వాడి భృంగి. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఇలాగే చేస్తుంటే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ నీ పరిస్థితి ఏమిటి? అందుకని కొరడా జులిపించి చెప్తున్నాను, మళ్ళీ కొరడా జులిపిస్తే ఆపేయి అంటాడు. ఆ ప్రేమకి వశపడ్డాడు శంకరుడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేష సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాదిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. భృంగీచ్ఛానటనోత్కట, భృంగి కొరడ జ్వలిపిస్తే ఆయన తాండవం చేయాలి. ఇప్పటికీ కాంచీపురంలో దేవాలయానికి ముందుకి భృంగి మంటపం ఉంటుంది, కామకోటి పీఠానికి దగ్గరలో. శంకరుడే భృంగి మంటపానికి వస్తాడు. పెద్ద భృంగి 3 కాళ్లతో ఉంటారు అక్కడ. అక్కడికి శంకరుడే వచ్చి భృంగికి కనపడి వెడుతూ ఉంటారు. ఆ ప్రథమోత్తముండు భృంగి, మళ్ళీ వెనక్కి రండి, భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ. ఎక్కడికి రావాలి? కాశీకి. కాశీలో ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తికి డుంటి గణపతి వచ్చి తొండం చివరి భాగంతో ఆ మద జలాన్ని చల్లితే, పార్వతీదేవి వచ్చి పవిట కొంగుతో విసిరితే, ప్రథమ గణములన్నింటికీ కూడా అధిపతి ఉత్తముడైనటువంటి భృంగి వచ్చి బెంగపెట్టుకోవద్దని లలాట భాగమునందు బొటనవేలుతో విభూతి పెడతాట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేనునివురు. గంగ అధిష్టాన దేవత లేచి వచ్చి ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తి యొక్క శరీరం అంతా చక్కగా చేతితో నిమిరి, బెంగపెట్టుకోకురా అబ్బాయి, శంకరుడు వస్తాడు, ప్రణవోపదేశం చేస్తాడని ఒళ్ళు నిమురుతుందిట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మామూలుగా నిద్రకి మాగన్ను పెడుతున్నాడంటారు, ఇలా ఇలా కునుకుతాడు. కునికి నిద్రపోయిన వాడు రేపు లేస్తాడు. ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, ఇక లేవడు ఆ నిద్రలోకి వెళ్ళిపోతే. అటువంటి పెద్ద నిద్రలోకి అంటే మృత్యువులోకి వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీ పట్టణంలో శంకరుడు వచ్చి ఆ కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశం చేసి, నువ్వు నాలో కలిసిపోతున్నావని తనలో ఐక్యం చేసుకుంటాట. అందుకే కాశీ పట్టణం అంత గొప్పది. అటువంటి కాశీలో సహజ మరణం అంటే తనంత తానుగా మరణించాలి, అంతేగాని అదేదో విన్నామండి అని చెప్పి లేనిపోని పనులు చేయమని కాదు. కాబట్టి అలా సహజ మరణము నాకు ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా కాశీ పట్టణంలో కావాలి, నేను శివుని యందు ఐక్యమైపోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు సువృత్త చేత ప్రతిష్ఠింపబడిన లింగాన్ని దర్శనం చేస్తారు. మణికర్ణికా ఘాట్ వైపుకే ఉంటుంది ఆ సువృత్తేశ్వర లింగము అంటారు. ఆ సువృత్త ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని దర్శనం చేసిన కారణం చేత ఇప్పటికీ కూడా జనులు అటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. దేని వలన అంటే ఆమె మృగశృంగ మహర్షి భార్య అయిన కారణం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేసింది. అలాగే కమల ఇచ్చింది, విమల ఇచ్చింది, సువృత్త ఇచ్చింది. ఇక సురస 4వ ఆవిడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించింది, దానిని సురసేశ్వర లింగము అంటారు. సురసేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే సద్వృత్తులు కలుగుతాయి. కొంతమందికి చూడండి, వాళ్ళు మంచిగా ఉండాలని పాపం ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళ తప్పు కాదు, కానీ ఎప్పుడూ తప్పు ఆలోచనలే వస్తాయి. ఏ ఆలోచనలు రాకూడదో, ఏ పనులు చేయకూడదో అవే చేస్తూ ఉంటారు. వాళ్ళ కర్మ ఏమిటో, వాళ్ళ జీవితం ఏమిటో ఎప్పుడూ అటువంటి ఆలోచనలే. మంచి మనం ఇది చేయకూడదు అన్నది చేయకుండా ఉండడం కానీ, ఇది చెయ్యాలన్నది చేయడం కానీ వాళ్ళ దగ్గర ఉండదు. వాడు చెయ్యకూడనివి చేస్తూ ఉంటాడు, వాడి వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి దుష్టవృత్తులు అంటారు.
అటువంటి వృత్తి అంటే ఆకారము, ఆలోచన, ఏవి రాకూడదో అటువంటి ఆలోచనలు వచ్చి చేస్తూ ఉండడం. అటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఏమవుతుంది? అటువంటి ఆలోచనలు వస్తే అంటే దాని ఫలితం ఏమిటి అంటే సత్పురుషులకు దూరం అయిపోతారు. ఒక్కసారి దూరం అయిపోయారనుకోండి, ఎన్ని జన్మల ఫలితాన్ని పోగొట్టేసుకున్నారో అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత చేయడానికి ఏముండదు ఇక. ఎందుకంటే భాగవతంలోనే ఒక మాట అంటారు, అసలు అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభుసేవనం. అసారమైన సంసారంలో 4 సారవంతమైన విషయాలున్నాయి. కాశ్యాం వాస కాశీవాసం, సతాం సంగో సత్పురుషులతోడి స్నేహము, గంగాభ గంగా స్నానం, శంభుసేవనం శివుని యొక్క అర్చన. ఇందులో 3 ప్రయత్నపూర్వకం, 4వది కొన్ని కోట్ల జన్మల తర్వాత భగవంతుడిచ్చే గొప్ప అనుగ్రహం, సత్పురుషులతోడి సహవాసం, వాళ్ళు దగ్గరగా తీసుకోవడం. ఆ స్థానాన్ని ఒక్కసారి పోగొట్టేసుకున్నారనుకోండి, ఇక మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ ఇక చేరలేరు, అంత జారిపోతారు. అందుకే దుర్వృత్తులు ప్రమాదకరం. రాకూడని ఆలోచనలు రాకూడదు మనుషులకి. అటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి, నేను రక్షింపబడాలి అనుకుంటే ఏం చేస్తారంటే ప్రతి ఇంటా కూడా ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఒక్కసారి ఆ సురస ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని దర్శనం చేయిస్తారు. మార్కండేయ చరిత్ర అంటే ఆయన ఏదో యమధర్మరాజు గారిని ధిక్కరించి ఆయువుని పొందడం ఒకటే కాదు, నేను అక్కడికి పితృపితామహస్థానం నుంచే చెప్తున్నాను. అంత గొప్ప వంశంలో అంతటి మహాత్ముడై వచ్చినవాడు, తపస్సుకి ఆలవాలం వాళ్ళ వంశం. అటువంటి మహితాత్ముడు మార్కండేయుడు. కాబట్టి ఆ సురసీశ్వరలింగ దర్శనము చేత అంత గొప్ప అనుగ్రహం కలుగుతుంది. అలాగే అక్కడే మృకండు మహర్షి కూడా స్థాపించారు లింగాన్ని. అంటే మార్కండేయుని యొక్క తండ్రి, మార్కండేయ మహర్షి యొక్క తండ్రి అయినటువంటి మృకండు మహర్షి ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని మృకండేశ్వర లింగము అని పిలుస్తారు. మృకండేశ్వర లింగాన్ని కానీ ఎవరైనా దర్శనం చేసి పూజించి వచ్చిన వారైతే దాని వలన ఆధ్యాత్మికమైన విషయాలతో పాటుగా ఏ రకమైనటువంటి కార్యములను మనసులో కోరుకున్నప్పటికీ కూడా అవి సిద్ధిస్తాయి. అవి ఉత్తమములు, జీవుడిని అనుగ్రహించగలిగినవి, అవి తీరితే మన జీవితాలు పండుతాయి అన్నవి ఏ ఉంటాయో అటువంటివన్నీ కూడా తీరుతాయి. చిత్రం ఏమిటంటే ఇవి 4 తల్లులు ప్రతిష్ఠించి మృకండు మహర్షి ప్రతిష్ఠించిన లింగాల గురించి నేను చెప్పాను. వీటన్నిటికన్నా గొప్ప లింగం ఏది అంటే మరుద్గతేశ్వర లింగం. మృకండు మహర్షి భార్య ముద్గల మహర్షి కుమార్తె మరుద్వతి స్థాపించిన లింగం ఉంది కాశీపట్టణంలో. ఆ మరుద్వతి స్థాపించినటువంటి లింగాన్ని దర్శనం చేసినటువంటి వాళ్ళకి ఇక పునర్జన్మ లేదు, వాళ్ళు ఈశ్వరుడు ఎంతో ఐక్యం అవుతారు. అంటే అసలు ఇక కాశీపట్టణ వాసం కూడా అక్కర్లేదు. కాదు నాకు ఇంకొక జన్మ కావాలి అనుకుంటే వాడు కాశీలో పుట్టి కాశీలో పెరిగి కాశీలో వెళ్ళిపోతాడు, పరమ భాగవతోత్తముడై. ఆ మరుద్వతీశ్వర లింగం అపరిమిత శక్తివంతమైనటువంటి లింగం. అంత గొప్ప తల్లి మరుద్వతి. అటువంటి దంపతులు, అటువంటి తల్లిదండ్రులు కాకపోతే, అంతటి తేజోవంతులు కాకపోతే మార్కండేయుడి వంటి మహితాత్ముడు లోకంలో సృష్టి నియమాల్ని తిరగరాయగలిగినటువంటి అదృష్టవంతుడు జన్మించడం ఎలా సాధ్యం అవుతుంది? అందుకే అటువంటి అద్భుతమైనటువంటి లింగాన్ని మరుద్వతి ప్రతిష్ఠించింది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మృగశృంగ మహర్షి 4 భార్యల్ని చేసుకోవాలి అని వేదవ్యాసుడు చెప్పడం వెనక లోకానికి ఎంత పరమార్థ సిద్ధి ఉంది. యుగాలు మారిపోయినా కూడా ఇప్పటికీ కాశీపట్టణంలో ఆ లింగాల్ని దర్శనం చేసినటువంటి వారు అంత గొప్ప అదృష్టాన్ని పొందగలుగుతున్నారు. ఒక్క లింగాన్ని దర్శనం చేస్తేనే అంత శక్తి ఉంటే కాశీపట్టణానికి వెళ్ళి, పైగా ఇవన్నీ మణికర్ణికా చుట్టూ ఉన్నాయి, మణికర్ణికా స్నానం చేసి ఈ లింగాల దర్శనం చేసినటువంటి వాళ్ళ యొక్క జీవుడు పొందేటటువంటి పరమాద్భుతమైనటువంటి స్థితిని వర్ణించడానికి ఎవరికి మాత్రం వాక్కులు సరిపోతాయి? అంతటి నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు.
పరమ ప్రయోజనం బహుశः లింగ ప్రతిష్ట మహాత్ముల్ని లోకానికి అందించడం. అయిపోయిన తర్వాత నలుగురు కలిసి ఒక రోజున విశ్వనాథుడికి ప్రదక్షిణం చేస్తున్నారు. విశ్వనాథుడికి ప్రదక్షిణం చేస్తూ ఒకళ్ళ వెంట ఒకళ్ళు నలుగురు ఒక్కసారి పడిపోయారు. మొదట సువృత్త పడిపోయింది, సువృత్త వెనక కమల పడిపోయింది, కమల వెనక విమల పడిపోయింది, విమల వెనక సువృత పడిపోయింది. నలుగురు కాశీపట్టణంలోనే పడిపోయి విశ్వనాథుని యందు ఐక్యం అయిపోయారు. ఆయనకి ప్రదక్షిణం చేస్తూ అసలు నిజంగా వంశం ఏమిటో, ఆ మహాపురుషులు ఏమిటో వాళ్ళ గురించి ఒకసారి తలుచుకుంటే చాలు. అందున ఎటువంటి సమయం ఇది? మార్గశీర్షం అంటారు దీన్ని. మార్గశీర్షం అంటే దక్షిణాయనంలో ఇది శీర్షము అంటే చివరికి వచ్చావు అని. మార్గమునకు చివరకు వచ్చావు. దక్షిణాయనంలో చివరి తిథి ఏదో అదే పండగ, అంతేగాని పండక్కి తిథి ఉండదు. సాధారణంగా లోకంలో ఉండే వ్యవహారం ఏమిటంటే పండగ ఒక తిథి నాడు వస్తుంది. కృష్ణాష్టమి అన్నాను అనుకోండి, శ్రావణ మాసం బహుళపక్షంలో అష్టమి నాడు కృష్ణాష్టమి. శ్రీరామనవమి అన్నాను అనుకోండి, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామనవమి. మహాశివరాత్రి ఏదో మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి మహాశివరాత్రి. భోగి పండగ అన్నాను అనుకోండి, దానికి తిథి ఉండదు. దక్షిణాయనంలో ఏ తిథి చిట్ట చివరొచ్చిందో అదే భోగి. అదేమిటి ఆ తిథి దగ్గరికి వచ్చేప్పటికి అలా అంటే దక్షిణాయనమంతా ఉపాసనా కాలం. ఉపాసన కాలంలో చివరికి వెళ్ళావంటే సిద్ధి పొందుతున్నావని గుర్తు. అందుకే మాసానాం మార్గశీర్షోహం అంటాడు గీతాచార్యుడు. మాసములలో మార్గశిర మాసము నేనే. ఎందుకని? ఎవరు అలా ఉపాసన చేశాడో, ఎవరు ఆ భక్తితో ప్రవర్తించాడో అటువంటి వాడు ఉపాసనలో చివరికి చేరిపోయాడు. ఆ చేరిపోయాడని చెప్పడానికి మార్గశిర మాసం. అటువంటి మార్గశిర మాసానికి మొదటి తిథి ఇవాళ పాడ్యమి. అటువంటి మార్గశిర మాసానికి మొదటి తిథి అయినటువంటిది బుధవారంతో కలిస్తే బుధజనులకు బుధుడు. అంతటి గొప్ప మహాపురుషుడు మార్కండేయుడు. అది వినాలి అంటే ఎంత పెట్టి పుడితే సాధ్యం అవుతుంది? దాని గురించి చెప్పడం కానీ వినడం కానీ ఎంత అనుగ్రహ హేతువు. ఎందుకంటే కాశీపట్టణంలో ఉన్న లింగాలు, వాటి ప్రతిష్టలు, వాటి వైభవాలు, ఏ మహాత్ములు ఎలా పుట్టారు, ఎలా పెళ్ళిళ్ళయ్యాయి. ఇంకా నేను మీతో ఇందాకనే మనవి చేసినట్టు ఒక్క కుచ్చుడి దగ్గర ప్రారంభం చేసి మాట్లాడుతున్నాను. ఆ వత్సుడు కుచ్చుడు వాళ్ళ దగ్గర నుంచే మొదలుపెట్టాను. అంటే మృగశృంగ మహర్షి యొక్క తండ్రి గారి దగ్గర నుంచే మొదలుపెట్టాను. కానీ నిజంగా అంత గొప్ప వంశం. అటువంటి మృకండు మహర్షికి, మరుద్వతికి జీవితంలో గొప్ప లోటైనటువంటి విషయం ఏమిటి అంటే సంతానం లేకపోవడం. అయితే మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, మరి ఇంత తృప్తి కలిగిన వాళ్ళు కదా, ఇంతటి భగవత్ సేవా తత్పరులు కదా, ఇంతటి భగవత్ సేవా తత్పరులైనటువంటి వాళ్ళకి కూడా చాలా సామాన్యమైనటువంటి ప్రయోజనమైన లౌకికమైన సంతానము కలగకపోవడము అంత పెద్ద క్లేశంగా ఎందుకు తోచింది అని అనుమానం రావచ్చు. దానికి మార్కండేయ చరిత్రలో శివమహాపురాణంలో కొన్ని విషయాలు చెప్పారు. నేను కొన్ని విషయాలు స్కాంద పురాణం నుంచి చెప్పాను, కొన్ని పద్మపురాణంలోంచి చెప్పాను, కొన్ని కాశీఖండంలోంచి చెప్పాను. నేను ఇప్పుడు చెప్తున్నది శివమహాపురాణంలోంచి సమన్వయం చేస్తున్నాను. శివమహాపురాణంలో ఒక విషయం చెప్పారు. అందులో అన్నారు, ఒకనాడు ఈ మృకండు మహర్షి కొంతమంది ఋషులు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే చూశాడు. వాళ్ళు ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. వాళ్ళందరూ బ్రహ్మసభకి వెళ్తున్నారు అన్నారు. బ్రహ్మసభలో ఏముంటుంది అంటే బ్రహ్మగారు 4 ముఖాలతో వేదాలు చెప్తూ ఉంటాడు. ఈ కల్పం అయిపోయే వరకు ఇంకా ఆయువుతో ఉండి ఎప్పుడు జ్ఞానం పొందాలన్న జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు. అందులో అటువంటి మహాపుణ్యాత్ములు, అంత గొప్పగా పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రమే ఉంటారు బ్రహ్మసభలో. అందుకే బ్రహ్మసభా ప్రవేశమే ఒక అర్హత. అందరూ బ్రహ్మసభా ప్రవేశం చెయ్యరు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చదివితే బ్రహ్మసభలో ఉండగా పురుషుణ్ణి స్త్రీ కానీ, స్త్రీ పురుషుణ్ణి కానీ ఏ రజోగుణ సంబంధమైన దృష్టితోనైనా చూస్తే వాళ్ళని భూమి మీదకి వెళ్ళిపోమని శపిస్తూ ఉంటాడు బ్రహ్మగారు.
మీరు మహాభారతం ఆదిపర్వం చదివితే ఆదిపర్వంలో అసలు శంతన మహారాజు గారు భూమి మీదకి రావడానికి, గంగాదేవి భూమి మీద పుట్టడానికి కారణం బ్రహ్మసభలో నిలబడి వాళ్ళిద్దరూ ఒకరు ఆకర్షణతో చూసుకున్నారు. బ్రహ్మసభలో మీకు ఇటువంటి ఆలోచన రాకూడదు, ఇతరత్రా మీ ఇష్టం. కానీ ఇక్కడ వచ్చింది మీకు ఆలోచన, ఇక్కడ రాకూడని ఆలోచన వచ్చి చూడకూడని చూపులు చూసుకున్నారు. కాబట్టి మీ ఇద్దరు భూమి మీదకు పోయి ఆ కోరిక తీర్చుకుని సంతానాన్ని కనండని పంపించారు. మామూలు వాడు ఎలా పుట్టేది? భీష్మాచార్యులు వారు పుట్టారు. అందుకే వసువులు శాపగ్రస్తుడైతే అష్టమ వసువు భీష్ముడిగా వచ్చాడు, గాంగేయుడి. మీరు మహాభారతంలో పరిశీలిస్తే ఆదిపర్వంలో ఈ బ్రహ్మసభలో ఉన్నవాళ్ళు రావడం అది తెలుస్తాయి. అలాగే ప్రకరణ గ్రంథాల్లో వాటిల్లో పరిశీలిస్తే ఆ బ్రహ్మసభ వైభవం ఇవన్నీ కూడా కనపడతాయి. అంత గొప్ప బ్రహ్మసభ. ఆ బ్రహ్మసభలోకి వెళ్ళాలి అంటే అటువంటి జ్ఞానులు, మహర్షులు వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు, అన్యులు ప్రవేశించరు. కాబట్టి వీళ్ళు బ్రహ్మసభకి వెడుతున్నారు అన్నారు. నేను ఎందుకు వెళ్ళకూడదు బ్రహ్మసభకి? నేను బ్రహ్మసభా ప్రవేశానికి అర్హుణ్ణే కదా. అందుకని మృకండు మహర్షి బయలుదేరాడు. తన గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖాలతో వేదం చెప్తూ ఉంటాడు. 4 ముఖాలతో వేదం చెప్తుండగా ఎందరో మహర్షులు, దేవతలు వచ్చి నిలబడి ఉంటారు. అక్కడికి వెళ్ళాలి, బ్రహ్మసభా ప్రవేశం చేయాలి. చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఆ ఊరిళ్ళు అక్కడ సభలో మాట్లాడాలి, అది గొప్ప అంటారు. అంటే ఆ ఊరంత గొప్పది, ఆ ఊరిలో అటువంటి విద్వాంసులు ఉంటారు. అక్కడ ప్రశంసింపబడి రావడం అంటే మాటలు కాదు. పూర్వం అనేవారు కాశీ వెళ్ళి కాశీలో విద్వాంసుల్ని ఎదుర్కొని రావడం అంటే మాటలు కాదు, అలా ఉండేది. అలా కొన్ని ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊళ్ళు అంతంత గొప్పవి విద్వాంసులు, సరస్వతీ కటాక్షానికి. అలా బ్రహ్మసభా ప్రవేశం అంత గొప్పది. కాబట్టి నేను బ్రహ్మసభా ప్రవేశం చేసి వస్తాను. బ్రహ్మసభలో కూర్చుని బ్రహ్మగారు వేదపఠనం చేస్తుంటే విని శారదా పరమేశ్వరి దర్శనం చేసి మహర్షులు, దేవతలు వీళ్ళందరినీ చూసి సభలో కొంతసేపు గడిపి వస్తానని మృకండు మహర్షి కూడా బయలుదేరాడు.